వెంకీ మామ ఐశ్వర్యరాజేష్ మీనాక్షి చదువుతూ వచ్చిన కాంబినేషన్లో వచ్చిన సీన్స్ చూస్తే అదురుసు, బీజేం అదురుసు, రచ్చ అనమాట, కిర్రాగా అనిపించేస్తుంది. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా ఏ సీన్ చూసుకున్నా ట్విస్ట్లు, రచ్చ, కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మాస్ మసాలా. ఆయన పోలీసుగా ఎంటర్ అయ్యి ఎక్స్కాప్గా రచ్చ చేసిండు. పెళ్ళాంతో మొగుడు పోతుంటే పెళ్ళాం కూడా నేను వస్తా అంటది. ఇక అమ్మ కూరగాయలకు పోయినప్పుడు కూర బయటకు నుంచి వచ్చి ఇంటికి వచ్చేలోపు లేట్ అయితే అడుగుతారు, ఆఫీస్కి పోతే లేట్ అయితే అడుగుతారు. కనీసం పోలీసుగా జాబ్ చేశాడు, అరే పోలీసుగా జాబ్ చేసాము రియల్గా బయటకెళ్తున్నాడు. ఆ సినిమాలోనే కదా, సినిమాలో కూడా ముగ్గురునే అంత అనుమానంతో కారణం ఏంటంటే ఈ మొగుడు గారు మంచిగా నా పిల్లలు చాలా మంచిదని చెప్పి ప్రేమ అడగగానే ఆ ప్రియురాలతో, లవర్తో, గర్ల్ ఫ్రెండ్తో పెళ్ళికి ముందు జరిగిన సన్నివేశాలు అన్నీ చెప్పేస్తాడయ్యా. ఏం కాదు, నాకేమన్నా నా పిల్లలు మంచిది అనుకుంటాడు. ఆ తర్వాత చేసే రచ్చకి దెబ్బకి కింద మీద వణికిపోతూ ఉంటుంది అనమాట వెంకీ మామకు. వెంకీ మామ అని కంటే ఈ సంక్రాంతి తర్వాత నుంచి 2025 సంక్రాంతి తర్వాత నుంచి వెంకీ మామని వెంకీ బా అని పిలుస్తారు కావచ్చు. మంచిగా యాసలో, గోదావరి యాసలో మర్యాదలు ఎలా ఉంటాయో ఆ యాసని కూడా అంత పర్ఫెక్ట్గా దించారు. పిల్లగాడు కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, వెంకీమమ్మ కానీ మస్తు అంటే మస్తు అంత పర్ఫెక్ట్గా మాట్లాడారు. నిజంగా సినిమాకి హైలైట్ బీజిఎం, పాటలు, వెంకీమమ్మ, కుర్రాడు, ఆ పోలీస్ క్యారెక్టర్ ఒకటి సూపర్గా ఉంటుంది. అండ్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకీమమ్మ కలిసి చేసే సన్నివేశాలు అయితే వండర్ఫుల్ అనిపిస్తుంది. సంక్రాంతికి అతిపెద్ద ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ ఏది అని చెప్పగలిగితే వెంకీమామ సినిమానే అని చెప్పొచ్చు, వెంకీ బావ సినిమానే అని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్నామని మాత్రమే చెప్పగలం.